శ్రీస్తుతి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన దేవాలయం. ఈ ఆలయం కూరాడ గ్రామం కరప మండలంలో ఉంది. అందరికీ నమస్కారం. ఇవాళ నేను ఒక కొత్త విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే, మనకి 12 రాసులు ఉన్నాయి. జనరల్గా వారఫలాలు చూసుకోవడం, ఉగాది నాడు ఆదాయ వ్యయాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ ఒక నమ్మకాలు ఉన్నాయి మన అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామం ప్రసిద్ధ శైవ క్షేత్రం. అంటే పంచారామాల్లో ఒకటి. అయితే మనం ఆ గుడికి వెళ్ళడం, అభిషేకం చేయించుకోవడం అనేది అనాదిగా వస్తున్నది, మనకి అనుభవమే. కానీ దాని చుట్టూ, అంటే ద్రాక్షారామం గుడి చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించి గుళ్ళు కట్టారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఈ గుళ్ళు ఏమిటంటే, ఇప్పుడు మనకి 12 రాసులు ఉన్నాయి. అంటే మేషం, మకరం, ధనుస్సు ఇలాగా. అయితే ప్రతి రాశికి 4 పాదాలు ఉంటాయి. వాటిని నక్షత్ర పాదాలు అంటారు. ఇప్పుడు ఈ నక్షత్ర పాదాలు, ప్రతి నక్షత్ర పాదానికి ఒక గుడి చొప్పున మొత్తం ద్రాక్షారామం చుట్టూ ఉన్నాయి. ద్రాక్షారాముల అభిషేకం ఎలాగైతే చేయించుకుంటున్నామో అలాగే మన రాశి ఏదైతే, ఇప్పుడు ఉదాహరణకి నా రాశి మేషం, నా నక్షత్రం భరణి. భరణి నక్షత్రం 1వ పాదం నాదైనప్పుడు నా రాశికి కల ఊరు ఏమిటంటే కోలంక అనే ఊర్లో నా రాశికి సంబంధించిన శివాలయం ఉన్నది. సోమేశ్వర స్వామి ఆలయం అది. సో నేను అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే మంచిది. ఇలాగా ఎవరి రాశి వాళ్ళ నక్షత్రాన్ని బట్టి ఈ ఏర్పాటు జరిగింది. దీన్ని భీమసభ అని అంటారు. అంటే అనాదిగా ఇది ఉన్నది. ద్రాక్షారామంలో ఉండే శాసనాల్లో కూడా దీని ప్రస్తావన ఉందని ప్రసిద్ధ వాస్తు పండితులు నాకు చెప్పడం జరిగింది. తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి, మీ మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి దేవాలయం మిథున రాశి ఆరుద్ర నక్షత్రం 4వ పాదానికి సంబంధించిన దేవాలయం. ఈ ఆలయం కూరాడ గ్రామం కరప మండలంలో ఉంది. పాద శివలింగ స్థానం చాళుక్యుల భీమ మండలంలోని ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా సుమారు 18 కిలోమీటర్ల దూరంలో కూరాడ గ్రామం ఉంది. రామచంద్రాపురం కాకినాడ రోడ్డు మార్గంలో వేళంగి గ్రామం ఉంటుంది. వేళంగి గ్రామంలో కూరాడ సెంటర్ ఉంటుంది. వేళంగి లేదా కూరాడ సెంటర్కు ఈశాన్య దిశగా సుమారు 2 కిలోమీటర్ల దూరంలో
కూరాడ గ్రామం ఉంటుంది. కూరాడ గ్రామ పంచాయతీ ఆఫీస్ సమీపంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి శివాలయం ఉంటుంది. శ్రీ వీరేశ్వర లింగము ఆరుద్ర నక్షత్రం 4వ పాదానికి చెందింది. ఆరుద్ర నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన వారికి ఈ ఆలయంలో శాంతులు నిర్వహిస్తారు. శ్రీ వీరేశ్వర లింగం భీమసభలోని 108 శివలింగాలలో ఒకటిగా ప్రతీతి. ఈ ఆలయం వివరాలకు వస్తే, కూరాడ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైనది. కాలక్రమంలో భక్తులు ఆలయ పునర్నిర్మాణం జరిపించారు. ఆలయ ప్రాంగణం విశాలంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభం, నందీశ్వరుడు, ప్రధానాలయం, చండీశ్వరుడు మొదలైనవి దర్శనమిస్తాయి. ప్రధానాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. మండపంలో ద్వారపాలకులు దర్శనమిస్తారు. ముఖమండపంలో శ్రీ భద్రకాళి అమ్మవారి సన్నిధి ఉత్తర ముఖంగా ఉంటుంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి దక్షిణాభిముఖంగా ఉంటుంది. అంతరాలయంలో శ్రీ గణపతి స్వామివారి దర్శనం లభ్యమవుతుంది. గర్భాలయంలో శ్రీ వీరేశ్వర స్వామి కొలువుదీరి ఉన్నారు. మూల విరాట్టుతో పాటు ఉత్సవమూర్తులు కూడా దర్శనమిస్తారు. ఆలయంలో ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహిస్తారు. స్వామివారి వార్షిక కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. మహాశివరాత్రి చాలా వైభవంగా జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుపుతారు. శరన్నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి విశిష్ట స్థానం ఉంది. ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు విశేషంగా ఉంటాయి. సంతానం కోసం మరియు యువతీ యువకులు వివాహం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తారు. ఆలయంలో శ్రీ గణపతి స్వామికి విశిష్టత ఉంది. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ గణపతి స్వామిని ఆరాధిస్తారు. స్వామికి నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించటం ఆచారంగా వస్తుంది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి కృపతో సుఖ, సంతోష, ఆయురారోగ్య, విజయ, ఐశ్వర్య, భోగభాగ్యాలు కలుగుతాయి. శ్రీ వీరేశ్వర లింగం ఆరుద్ర నక్షత్రం 4వ పాదానికి చెందింది. ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో జన్మించిన శిశువు వలన తల్లికి దోషం వస్తుంది. వాటిని నివారించడానికి ఆలయంలో అభిషేక శాంతులు నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన రవాణా సమాచారం. ద్రాక్షారామంకు వాయువ్య దిశగా సుమారు 7 కిలోమీటర్ల దూరంలో రామచంద్రాపురం ఆర్టీసీ బస్టాండ్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురంకు బస్సులు, ఆటోలు దొరుకుతాయి. రామచంద్రాపురం బస్టాండ్ నుంచి కాకినాడకు బస్సులు చాలా ఎక్కువగా దొరుకుతాయి. రామచంద్రాపురం, కాకినాడ బస్సులు వయా వేలంగి, వేములవాడ, కరప మీదుగా ఉంటాయి. యాత్రికులు వేలంగి కూరాడ సెంటర్ బస్ స్టేజ్ దగ్గర దిగాలి. ఈ బస్ స్టేజీని నిత్యానందపురం అని కూడా పిలుస్తారు. వేలంగి కూరాడ సెంటర్ బస్ స్టాప్ నుంచి కూరాడ గ్రామం దూరం సుమారు 2 కిలోమీటర్లు. వీటి మధ్య ఆటోలు మాత్రమే ఉంటాయి. రాజమండ్రి, యానాం మరియు రాజమండ్రి, కోటిపల్లి బస్సులు వయా రామచంద్రాపురం మీదుగా ఉంటాయి. రామచంద్రాపురం పట్టణంలో మంచి లాడ్జీలు, టాక్సీలు ఉంటాయి. ద్రాక్షారామం పట్టణంలో యాత్రికులకు వసతులు, టాక్సీలు దొరుకుతాయి. ద్రాక్షారామంలో భీమేశ్వర దేవస్థానం వారి సత్రం మరియు భీమేశ్వర ఆలయం వద్ద పైండా వారి సత్రం ఉంటాయి. కూరాడ గ్రామంకు సమీప రైల్వే స్టేషన్లు రాజమండ్రి, యానాం బస్సులు వయా రామచంద్రాపురం, ద్రాక్షారామం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి. రామచంద్రాపురం నుంచి కాకినాడ బస్సులు, ఆటోలు వయా వేలంగి, వేములవాడ, కరప మీదుగా దొరుకుతాయి. వేలంగి కూరాడ సెంటర్ బస్ స్టాప్ నుంచి కూరాడ గ్రామంకు ఆటోలు దొరుకుతాయి. కాకినాడ రైల్వే స్టేషన్. కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు జగన్నాథపురం బ్రిడ్జికి ఆటోలు దొరుకుతాయి. కాకినాడ జగన్నాథపురం బ్రిడ్జి నుంచి రామచంద్రాపురంకి ఎక్కువ రవాణా సౌకర్యాలు ఉంటాయి. కాకినాడ నుంచి రావులపాలెం బస్సులు వయా కరప, వేములవాడ, వెల్లంగి, రామచంద్రాపురం, మండపేట మీదుగా చాలా ఉంటాయి. కాకినాడ నుంచి వేలంగి మధ్య దూరం సుమారు 20 కిలోమీటర్లు.
తప్పకుండా అవకాశం ఉన్న మేరకు, అవకాశం ఉన్న వాళ్ళకి మీ 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 మిత్రులకు కానీ బంధువులకు కానీ ఈ విషయం తెలియజేయండి. ఎందుకంటే ఇంత విశేషమైన విషయం మనం ప్రచారం చేయదగ్గది. ఇలా ప్రతి రాశికి వాళ్ళ నక్షత్రానికి ఒక గుడి ఉంది. అవసరమైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అభిషేకాలు, పూజలు, పునస్కారాలు చేయించుకుంటే మంచిది అని మన నమ్మకం. అంచేత సెలవు తీసుకున్న. శుభం భూయాత్. శివోహం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కొట్టండి.